డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల దివ్య అనే ఒక లేడీ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇదంతా కూడా సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లిలోని బృందావన్ హాస్పిటల్లో జరిగింది. అయితే ఆమెకు కొన్ని సంవత్సరాలుగా పిల్లలు అవ్వట్లేదని ఈ బృందావన్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఆమెకి బాగా కడుపు నొప్పి లేవడంతో ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది. అయితే కడుపులో సిస్ట్ ఫామ్ అయింది, దాన్ని తీసేయాలంటే ఆపరేషన్ చేయాల్సిందే అని డాక్టర్లు చెప్పడంతో సరేలే అని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది ఆమె. అయితే ఆపరేషన్ చేస్తుండగానే మధ్యలో ఆమె ఈ డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్ల ఏదైతే కడుపులో పేగు ఉంటుందో ఆ పేగుని కట్ చేసిరంట. దీంతో హెవీ బ్లీడింగ్ అయిపోయి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమె ప్రాణాలు కోల్పోయింది అనేసి వాళ్ళ హస్బెండ్ అడిగిండంట అప్పటికే, అసలు ఇంతకు మా దివ్య ఉందా పోయిందా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, మా మనిషినన్నా మాకు అప్పచెప్పండి అని అంటే అప్పుడు వీఆర్ స్టిల్ ట్రయింగ్ అనుకుంటా లాస్ట్కి చనిపోయిందనే చెప్పిరంట. అయితే ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ గీతాంజలి, ఆమెకి ఇప్పటి వరకే బెస్ట్ డాక్టర్ అవార్డులు కూడా వచ్చినాయి. అయితే ఆమె ఈ ఆపరేషన్ ని చేసింది. మొత్తం ఆమె నెగ్లిజెన్సీ వల్లనే, ఆమె నెగ్లిజెన్స్ చేసినందుకే అమ్మాయి చనిపోయింది ఈ రోజు అని కూడా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పిన వెంటనే ఈ డాక్టర్లు ఎవరైతే ఉంటారో హాస్పిటల్ నుంచి పరారైపోయారంట. అక్కడ ఈ వికాస్ అదేవిధంగా దివ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ నిరసన చేస్తున్నారు. మంచిగా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి అట్లా చనిపోతుంది, ఇది ఖచ్చితంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది